నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను విద్య. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. జియో పాలిటిక్స్ లో కూడా, అంటే ప్రపంచ రాజకీయాల్లో కూడా. పైకి చూడబోతే తీయగా మాట్లాడుతున్నట్లు నటిస్తూనే ఇండియాకు వ్యతిరేకంగా ట్రంప్ తీసుకున్న సుంకాల దాడి నిర్ణయాలు కేవలం తమ దేశపు వ్యవసాయ ఉత్పత్తులను ఇండియాలో డంప్ చేసేందుకు వీలుగా ట్రేడ్ డీల్ దిశలో ఇండియాపై ఒత్తిడి క్రియేట్ చేసి లొంగదీసుకోవడం కోసమే అనిపిస్తోంది. దాని వెనుక బ్రిక్స్ ను అడ్డుకోవడం, రష్యాను ఏకాకిని చేయడం వంటి చాలా వ్యూహాలు ఉన్నాయి. వీటి విపరిణామాలు ప్రపంచ రాజకీయాల గతిని మార్చబోతున్నాయి. ప్రత్యేకించి బ్రిక్స్ కూటమిని బలోపేతం చేసి అమెరికా దాని మిత్ర దేశాలకు కార్నర్ చేయడం, లేదా రష్యా, ఇండియా, చైనా కూటమి ఏర్పడి కొత్త అగ్ర ధృవాన్ని క్రియేట్ చేయడం, ఇందులో ఏది జరిగినా అమెరికాకే ధ్వంస కారణం. ఎటొచ్చి ఇండియా, రష్యా, చైనా కూటమి ఏర్పడినా చైనా ఎప్పుడు ఎవడు నమ్మలేని దేశం, జీరో క్రెడిబిలిటీ. అదొక్కటే ఇండియా పదే పదే వెనక్కు లాగింది. ఒకవేళ రష్యా మధ్యవర్తిగా వాస్తవాధీన రేఖ వెంబడి చైనా కవ్వింపు వేషాలకు అడ్డుకట్ట వేయగలిగితే, బలగాల ఉపసంహరణ చేయగలిగితే ఏమో బ్రిక్ కూటమి సాకారం కావచ్చు. ఎలాగూ బ్రిటన్ ఇండియాతో భారీ ట్రేడ్ డీల్ కుదుర్చుకుంది. రీసెంట్ గా బ్రెజిల్ ముందుకొస్తోంది. ఇతర అమెరికా సుంకాల బాధిత దేశాలు కూడా ముందుకొస్తే అత్యంత భారీ ట్రేడ్ డీల్స్ ను మోదీ టీం సక్సెస్ చేయబోతోంది. ప్రపంచంలో ఇప్పుడు ఎవడు ఎవడిని బెదిరించినా తలవంచడు. ఎవడి ప్లాన్స్ వాళ్లకుంటాయి. ఇది ట్రంప్ కు అర్థమయ్యే సమయానికి అమెరికా ఆర్థిక వ్యవస్థ మరింత దిగజారిపోతుంది. సరిగ్గా కౌంటర్ చేసేవాడు ఎప్పుడు త్వరపడి ఎదుటోడి మాటలకు, చేష్టలకు రియాక్ట్ కాడు. సైలెంట్ గా చేయాల్సింది చేస్తాడు. ఇండియా చేస్తున్నది ఇదే. మోదీ చైనాకు వెళ్లనున్నాడు, పుతిన్ ఇండియాకు వస్తున్నాడు, నెతన్యాహు వస్తాను అంటున్నాడు, బ్రెజిల్ సై అంటోంది. తెర వెనుక జరగాల్సినవన్నీ జరిగిపోతున్నాయి. ఇక్కడ ఇండియా కోణంలో మరో చిక్కుముడి. అత్యంత దూర్త దేశం పాకిస్తాన్ తో అమెరికా దోస్తీ. అది టెర్రరిజం ఫ్యాక్టరీ అని తెలిసి ఎంకరేజ్ చేస్తోంది. చివరకు ట్రంప్ కుటుంబం పాకిస్తాన్ ఆర్మీ జనరల్ తో ఆర్థిక, వ్యాపార సంబంధాలు, క్రిప్టో కరెన్సీ డీల్స్ పెట్టుకుంటోంది. మరోవైపు పాకిస్తాన్ చైనాకు మిత్రదేశమే. ఒకవైపు అమెరికాతో పోరుకు, ఇండియాతో దోస్తీకి సిద్ధపడితే పాకిస్తాన్ తో చైనా సంబంధాల మాటేమిటి? ఓ చిక్కు ప్రశ్న. ట్రంప్ మూర్ఖత్వం ఏ స్థాయికి చేరింది అంటే, అమెరికన్ కంపెనీలు ఇండియన్లను రిక్రూట్ చేసుకోవద్దట. బహుళజాతి సంస్థలు ఇండియా నుంచి దిగుమతులు ఆపేయాలట. ఇండియా, చైనా గనుక ఫార్మా ఎగుమతులను ఆపేస్తే అమెరికా అల్లకల్లోలమవుతుంది. ఇండియన్ సాఫ్ట్వేర్ ఉద్యోగులే లేకపోతే అమెరికాలో తూర్పు తెల్లారదు. సింపుల్ గా మోదీ ప్రభుత్వం ఏం చేసింది? $3.6 బిలియన్ అమెరికా విమానాల కొనుగోలును పెండింగ్ లో పడేసింది. ఇది ఫస్ట్ రివర్స్ అటాక్. అమెరికాకు మన ఎగుమతులు స్తంభిస్తే టెక్స్టైల్ వంటి ఎగుమతులకు ఇండియా కొత్త మార్కెట్లను వెతుకుతోంది. కొత్త సప్లై చైన్ ను క్రియేట్ చేస్తోంది. ఇవన్నీ అమెరికన్ కంపెనీలకే దెబ్బ. పెద్ద పెద్ద కంపెనీలే ఇప్పుడు ట్రంప్ మీద ఒత్తిడి మొదలు పెడుతున్నాయి. గో స్లో అంటూ. ఒక రకంగా ట్రంప్ ఇండియాకు మంచి చేస్తున్నాడు. అమెరికాను గుడ్డిగా నమ్మి వాడి వైపు మొగ్గకుండా, తొలగ్గకుండా మనల్ని రియల్ ఫ్రెండ్స్ ఎవరో మరోసారి తేల్చుకోమని చెబుతున్నాడు. ప్రపంచ దేశాలు కూడా భిన్న ధృవాలుగా మళ్లీ పోలరైజ్ కాబోతున్నాయి. మన విదేశాంగ, వాణిజ్య మంత్రిత్వ శాఖలకు ఫుల్ పని. జరిగేదంతా మంచికే, నడుమ కాసిన్ని తలనొప్పులు అంతే.